వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదుల్ టెక్. ఇవాళ మనం 10,000 నుంచి 15,000 దాకా ఏవి మంచి ఫోన్స్ ఉన్నాయో ఇంకా లేట్ చేయకుండా చూపిస్తా పడండి. కరెక్ట్గా 10,000కి మోటోరోలా G35 5G అయితే ఉంది. దీని ప్రాసెసర్ వచ్చేసి యూనిసాక్ T790 అనమాట. అండ్ ఈ ఫోన్ డిజైన్ అయితే వెనకాల మొత్తం లెదర్ ఫినిష్ తో వస్తుంది అనమాట. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. డాల్బీ అట్మోస్ కూడా ఉంది. 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. ప్యాకేజింగ్ లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే వస్తుంది. మన సెకండ్ మొబైల్ వచ్చేసి ఇంకొక 5,000 యాడ్ చేసుకుంటే 10,500 లో మనకి వివో T4 లైట్ అయితే వస్తుంది. దీని ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 66300 IP64 డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ అయితే ఉంది. దీని బ్రైట్నెస్ వచ్చేసి 1000 నిట్స్ దాకా బ్రైట్నెస్ అయితే వస్తుంది. అండ్ ఇందులో ఏఐ కూడా ఉంది. ఏఐతో మనం ఎడిట్ చేసుకోవచ్చు ఫొటోస్ అన్నీ. ఓకే. అండ్ తక్కువ ఫోన్ అయితే మంచి బెస్ట్ ఫోన్ అయితే పోకో M7 5G అనమాట. ఇది మనకి 9,000కి వస్తుంది. దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 4 Gen 2 అనమాట. ఇది బెస్ట్ ప్రాసెసర్ అనమాట. 9,000కి మనకి ఇంత మంచి ప్రాసెసర్ తో ఫోన్ వస్తుందంటే బెటర్ అనమాట. ఇది 5160 mAh బ్యాటరీ అనమాట. బాక్స్ లో 33 వాట్ చార్జర్ అయితే వస్తుంది అడాప్టర్. అండ్ ఇది లార్జ్ డిస్ప్లే వస్తుంది. అంటే మనం మూవీస్ కూడా మంచిగా చూడొచ్చు అనమాట. అండ్ 20,000 దగ్గర కూడా కాదు, 17,000 పోకో X7 5G అయితే ఉంది. ఇది ఒక గేమింగ్ ఫోన్. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంది. ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 అయితే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా అయితే ఉంది. ఇదైతే ప్రాసెసర్ గేమింగ్ అయితే యూస్ఫుల్ అని అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇది 5500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది మనం చిన్న చుక్కలు పడినా సరే కట్ చేసినా సరే ఏం కాదనమాట. కెమెరాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని మంచిగా పర్ఫార్మ్ చేస్తే అనిపిస్తుంది నాకైతే. 20,000 రేంజ్ లో ఇంకొక సెకండ్ ఫోన్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ A35 5G అనమాట. దీని ప్రాసెసర్ వచ్చేసి ఎగ్జినోస్ 1380 అనమాట. ఇది పేరు కొంచెం కొత్తగా ఉంది, నాకు కూడా కొత్తగా ఉంది. కంప్లైంట్ చేయడానికి అయితే ఏం లేదు, అన్ని బాగున్నాయి. ఇందులో సర్కిల్ టు సర్చ్ కూడా ఉంది. అండ్ మనం 30,000 ఫోన్ చేసుకుంటే మాత్రం ఫస్ట్ వచ్చేసి మోటోరోలా Edge 60 Pro అయితే. అండ్ ఇది కరెక్ట్ గా 30,000. ఇదైతే ట్రూ కలర్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే అనమాట. 4500 నిట్స్ దాకా బ్రైట్నెస్ అయితే ఉంది. 6000 mAh బ్యాటరీ. బాక్స్ లో మనకు చార్జర్ చూసుకుంటే 90 వాట్ చార్జర్ అయితే వస్తుంది బాక్స్ లో. మనకి కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కెమెరా అయితే 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ అయితే 8 మెగాపిక్సెల్. అండ్ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తా చూడండి. అండ్ దీనికి IP68 అండ్ IP69 కూడా ఉంది. అంటే మనం బకెట్లని వేసినా సరే ఏం కాదనమాట. దీనికి అంత పవర్ఫుల్ ఇది, వాటర్ రెసిస్టెంట్. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8520 మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అల్ట్రా స్మూత్ అని ఇచ్చారు వీళ్ళు. అల్ట్రా స్మూత్ ఉంటుందో ఉండదో మనకైతే తెలియదు. 30,000 ప్రైస్ రేంజ్ లో మనకి సెకండ్ ఫోన్ వచ్చేసి IQ Neo 10R అనమాట. ఇది ఒక గేమింగ్ ఫోన్. ఇదైతే రేసింగ్ బ్లూ అని కలర్ ఉంటుంది దీంట్లో. ఇదైతే మెయిన్ కలర్ అనమాట దీనికి. దీని ప్రైస్ వచ్చేసి 27,000 అనమాట. 80 వాట్ చార్జర్ అయితే వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. అండ్ 6,000 దాకా బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉన్నాయి. 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంది ఇందులో. లార్జ్ డిస్ప్లే అనమాట ఇది. అంటే మనం మూవీస్ ఇందులో కూడా బాగా చూడొచ్చు. అండ్ ఇది కూడా ఒక AI ఫోన్ అనే చెప్పొచ్చు. ఇందులో AI ఫీచర్స్ అయితే ఉన్నాయి. మోస్ట్ స్టేబుల్ 90 FPS గేమింగ్ అంట. 5 hours దాకా మనం 90 FPS లో ఆడినా సరే మనకి స్టేబుల్ గా ఉంటుంది. లాగ్ ఏముండదు అనమాట. అండ్ దీని ప్రాసెసర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది అనమాట ప్రాసెసర్. మన గేమింగ్ కి పనికొస్తుంది, అన్నిటికీ పనికొస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ప్రాసెసర్ అయితే. మంచి ప్రాసెసర్. 30,000 రేంజ్ లో మనకి థర్డ్ ఫోన్ వచ్చేసి నథింగ్ ఫోన్ 3A అనమాట. కొంచెం వెరైటీగా ఉండాలని ఇది కూడా యాడ్ చేశారు. చాలా ఫోన్స్ ఉన్నాయి 30 రేంజ్ లో, కానీ మేము 3A తీసుకున్నా. దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 3 అనమాట. ఇది కూడా బెస్ట్ ప్రాసెసర్. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా లాగ్ లేకుండా స్మూత్ గా రన్ అయింది. నథింగ్ ఫోన్ అంటే మీకు తెలుసు, వెనకాల లైట్స్ వస్తాయి. వెనకాల నథింగ్ అంటే నథింగ్ వెనకాల ఏమి ఉండవు. అండ్ ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 17.19 cm AMOLED డిస్ప్లే అయితే ఉంది. ఇది కూడా లార్జ్ డిస్ప్లే అని చెప్పొచ్చు.